శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో గ్రహాల సంచారం అంతా కూడా అనుకూలమే, కానీ ఫలితాలు మాత్రం మిశ్రమంగా ఉంటాయి. ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది, అంటే నెలలో మొదటి భాగం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ప్రథమార్థంలో తిరుగుండదు. విద్యార్థులు అసలు కష్టపడకుండానే విద్యారంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి మనసుకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో తిరుగులేని లాభాలు వస్తాయి. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రథమార్థంలో అసలు తిరుగులేని విధంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా నెల మొదటి భాగంలో ఏవి పెద్దగా ఉండవు. వ్యవహారాలన్నింటిలో కూడా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాళ్ళ తెలివితేటలతో, చాకచక్యంతో కొత్త కొత్త పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో మాత్రం అష్టమ స్థానంలో శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. ద్వితీయార్థంలో అష్టమంలో శుక్రగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అవగాహన అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. అలాగే చిన్న చిన్న తగాదాలనే వస్తూ ఉంటే అవి వెంటనే సమసిపోతూ ఉంటాయి. అంటే టీ కప్పులో తుఫాన్ లాగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు, అలజళ్ళు, ఒత్తిళ్లు వస్తూ ఉంటే అవన్నీ కూడా వెంటనే సమసిపోతాయని చెప్పుకోవాలి. విద్యార్థులు పరీక్షలు బ్రహ్మాండంగా రాస్తారు. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకులో రాణించే యోగం కన్యారాశి విద్యార్థులకు కనిపిస్తోంది. పోటీ పరీక్షల్లో కూడా అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి మార్చి నెల ప్రథమార్థంలో తిరుగుండదు, మట్టి పడితే బంగారం అవుతుంది. ద్వితీయార్థంలో మాత్రం ఈ శుక్రుడి సంచారం కొంచెం బలహీనం అవటం వల్ల భార్యాభర్తలు అర్థం చేసుకుని మాట్లాడాలి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పాటిస్తే కన్యారాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం తిరుగుండదనే చెప్పుకోవాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. మార్చి నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 2, 4, 9, 13, 20, 22, 29, 31. మార్చి నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 6, 7, 11, 15, 18, 24, 26, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళు మార్చి నెల మొత్తం అద్భుతంగా ఉండాలంటే వీలైనప్పుడు ఈ నెలలో మంగళవారం పూట దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పాలు పోయటం, నీళ్లతో కడగటం, పసుపు కుంకుమ వేయటం, విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క ఉంచడం చేయాలి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే మార్చి నెల మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.